కాళికామాత గురించి అందరికీ తెలుసు, కానీ ఫలక్నామాలో శ్మశానానికి రైల్వే ట్రాక్ కి మధ్యలో ఉన్న కాళికామాత గురించి తెలుసా? 75 సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా గత సంవత్సర కాలంగానే వేల నుండి లక్షల్లో భక్తులు వెళ్లి కాళికామాతను దర్శించుకుంటున్నారు. ఎంతటి కోరికైనా సరే మనసా వాచా కర్మేనా నమ్మి కోరుకుంటే వారంలో ఆ కోరిక తీరుతుందంట. అసలేంటి ఈ కాళికామాత చరిత్ర అండి? 75 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి అమావాస్య రైలు పట్టాలకు అటువైపున కొన్ని గుడిసెలలో కొంతమంది జీవనం సాగిస్తున్నారు. వారు చాలా కాలం నుండి అనుకుంటున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, మనకి ఒక గ్రామదేవత ఉంటే బాగుంటుంది, మనం గ్రామదేవతను ప్రతిష్ఠిస్తే ఆ గ్రామదేవతే మన ఊరిని కాపాడుతుంది అని. ఒకరోజు అక్కడున్న వారిలో ఒక పెద్ద ఆయన రైలు పట్టాలు దాటుకుని వెళ్తుంటే ఆ రోజు అమావాస్య కావడంతో, పైగా అర్ధరాత్రి కావడంతో సరిగ్గా కనిపించక పడిపోయారు. లేచేసరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు కింద ఒక మెరుపు మిర్చి అలా మాయమైపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్ కనుక ఈ రోజుల్లో జరుగుంటే ఎవరో ఫోన్ లో ఫ్లాష్ లైట్ వేసి ఉంటారులే అనుకోవచ్చు. కానీ 75 సంవత్సరాల క్రితం అలాంటి ఒక ఫ్లాష్ లైట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక వింతే. అసలు ఆ లైట్ ఏంటో చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆ పెద్ద ఆయన.